హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే వెబ్ ఆప్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే తర్వాత ప్రాసెస్ ఏమిటి అండ్ అలాగే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మీరు పెట్టుకున్న కాలేజెస్లో ఎన్ని కాలేజెస్ అనేవి అలాట్ చేస్తారో ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. తర్వాత రాబోయే సీట్ అలాట్మెంట్ అలాగే సెల్ఫ్ రిపోర్టింగ్ కాలేజ్ జాయినింగ్ ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు అప్డేట్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాలా మందికి ఒక మంచి కంపెనీలో హై పే టెక్ జాబ్ తెచ్చుకోవాలని ఉంటుంది. దానికోసం ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు. సో రివాంకో టెక్నాలజీస్ వాళ్ళు ఒక ఫ్రీ వెబినార్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో దీనివల్ల మీకు హై పే టెక్ జాబ్ ఎలా తెచ్చుకోవాలో వాళ్ళు మీకు చెప్తారు. ఇందుకోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ క్లిక్ చేసి రిజిస్టర్ అవ్వండి. మహా అయితే 1 మినిట్ టైం పడుతుంది. కాకపోతే నాకన్నా ఎక్కువ మీకే బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచే కెరీర్ బిల్డ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఈ లింక్ని క్లిక్ చేసి రిజిస్టర్ అయితే అవ్వండి. సో మనకి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటే వెబ్ ఆప్షన్ సంబంధించి ఇక్కడ ఆప్షన్ అయితే ఉండేది, అదైతే తీసేశారనమాట. అంటే మనకి ఇక్కడ చూసుకుంటే వెబ్ ఆప్షన్స్ అన్ని తీశారు కాబట్టి మనకు తొందరలోనే అలాట్మెంట్ అయితే రెడీ చేస్తారు. సో అయితే అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ చూడండి. సో వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఇదే మెయిన్ స్టెప్ అనమాట. 16వ తారీఖున అయితే మనకైతే తెలిసిపోతుంది ఎవరికి ఏ కాలేజీలో వస్తుందని చెప్పి. అయితే చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఇప్పుడు 100 కాలేజెస్ పెట్టుకున్నాం కదా, 100లోనే ఒక 5 కాలేజెస్ ఇచ్చి అందులో సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. అదైతే కంప్లీట్లీ రాంగ్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక్క కాలేజ్ మాత్రమే అలాట్ చేస్తారు. మీరు ఎన్ని పెట్టుకున్నా కానీ మీకు ర్యాంక్ తగ్గట్టుగా ఒక కాలేజ్ అలాట్ చేసి అందులో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆప్షన్స్ ఇచ్చేది మీరు జాయిన్ అవ్వకూడదు. అంటే మీ వెబ్ ఆప్షన్ ఇక్కడ ఇవ్వాలి, బట్ వాళ్ళు మళ్ళీ అందులో ఆప్షన్ ఇచ్చి అందులో చూస్ చేసుకోవడం అయితే ఇదైతే కంప్లీట్లీ రాంగ్. డైరెక్ట్ ఒక కాలేజ్ ఇస్తాడనమాట. సో ఈ విధంగా అయితే ఉంటుంది. సో మ్యాక్సిమం చూసుకుంటే మనకి 16వ తారీఖున అయితే అలాట్ చేస్తారు. సో తర్వాత చూసుకుంటే మన సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఒక కాలేజ్ అయితే వస్తుంది కదా, సో మీకు సీట్ వచ్చిన తర్వాత అయితే ఏ కాలేజ్లో వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. సో డేట్ చూసుకుంటే 17వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా రిపోర్టింగ్ అయితే ఇచ్చారు. సో మనకి క్లాసెస్ అనేవి చూసుకుంటే 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకు అంతా కూడా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మెయిన్ థింగ్ సర్టిఫికెట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి. ఇక్కడే మనకి చాలా యూజ్ అవుతుంది. మీరు కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా సర్టిఫికెట్స్ అని సబ్మిట్ చేయవలసి ఉంటుంది. అవి ఏం సబ్మిట్ చేయాలో ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే చూడండి, మళ్ళీ ఇంకోసారి కూడా మీకోసం చేస్తాను. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. నేనైతే మీ అందరినీ కాంటాక్ట్ అవుతాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ నౌ.